శిథిలావస్థకు చేరుకున్న సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ను ఖాళీ చేయాలని మున్సిపల్ శాఖ నోటీసులు ఇచ్చింది. భారీ వర్షాలకు భవనం కూలిపోయే ప్రమాదం ఉండడంతో వెంటనే దాన్ని ఖాళీ చేయాలని సూచించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. శిథిలావస్థకు చేరుకున్న సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ను ఖాళీ చేయాలని మున్సిపల్ శాఖ నోటీసులు ఇచ్చింది. భారీ వర్షాలకు భవనం కూలిపోయే ప్రమాదం ఉండడంతో వెంటనే దాన్ని ఖాళీ చేయాలని సూచించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఇక రామ్ గోపాల్పేట పిఎస్ నుంచి మరింత సమాచారం సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ కూలిపోయే ప్రమాదం ఉంది. మరి మంత్రి సమీక్ష కూడా జరిపారు. సమీక్షలో మంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ మొత్తం కూడా చిత్రమైంది. ఎందుకంటే 1970s లో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అది. గతంలో కూడా జిహెచ్ఎంసీ దీనిపైన కొంత నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇదే పోలీస్ స్టేషన్ కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ వర్షానికి మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. వాల్స్ మొత్తం కూడా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం పెచ్చులుడిపోయినటువంటి కండిషన్ ఉంది. వాల్స్ మొత్తం కూలిపోయాయి. అలాగే 2-3 రోజుల్లో ఇలాగే వర్షం కురిస్తే గనక పోలీస్ స్టేషన్ మొత్తం కూడా కుప్పకూలిపోయే అవకాశం ఉన్నట్టుగా మున్సిపల్ అధికారులు అలాగే సంబంధిత బిల్డింగ్ అండ్ రెవెన్యూ అధికారులు కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేశారు. R&B అధికారులు దాన్ని చూసిన తర్వాతనే దాన్ని ఫైనలైజ్ చేస్తూ ఇమీడియట్ గా ఉన్నపలంగా పోలీస్ స్టేషన్ ఖాళీ చేయాలనేది ఉత్తర్వులు మున్సిపల్ శాఖ నుంచి ఇప్పించడం జరిగింది. కొద్దిసేపు క్రితమే మంత్రి తలసాని కూడా పోలీస్ స్టేషన్ విజిట్ చేశారు. అయితే ప్రత్యామ్నాయ మార్గంగా వాళ్ళకు ఒక బిల్డింగ్ ని ఏర్పరచనున్నారు. అక్కడికి మొత్తం అంటే లాజిస్టిక్స్ ఉన్నటువంటి మొత్తం బిల్డింగ్ ఫర్నిచర్ అలాగే వాళ్ళకి సంబంధించిన ఫైళ్లను షిఫ్ట్ చేసుకోవాలంటూ ఉత్తర్వులు ఇచ్చారు. మరికొద్దిసేపటి తర్వాత బిల్డింగ్ లోని ఫర్నిచర్ ని అలాగే వాటి అన్నింటినీ కూడా తరలించారనేది ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా దానికి రిప్లైగా తరలిస్తామన్నటువంటి రిప్లై ఇన్ఫర్మేషన్ కూడా మున్సిపల్ కమ్యూనికేట్ చేశారు. ఏదేమైనా దాదాపు అంటే కొన్ని పోలీస్ స్టేషన్స్ హైదరాబాద్ రేంజ్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పురాతన భవనాలు ఉన్నాయి. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలుగా ఒకే బిల్డింగ్ లో కొనసాగుతున్న బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని రెనోవేషన్ చేశారు. కానీ రెనోవేషన్ చేయకుండా ఉన్నటువంటి బిల్డింగ్స్ కు ఇబ్బంది తప్పడం లేదు. అవన్నీ కూడా డెంగ్యూ సున్నంతో పురాతన భవనాలుగా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి వాటిని ఇమీడియట్ గా ఖాళీ చేయాల్సి ఉంది. మరో 2-3 రోజుల వర్షం ఇలానే కురిస్తే బిల్డింగ్ కు ప్రమాదం పొంచున్నటువంటి నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్ ఖాళీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. దానికి పోలీసు శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. దాన్ని కొద్దిసేపట్లో ఖాళీ చేయన్నారు. బిల్డింగ్ ఎలా ఉంది దానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా పరిశీలిస్తూ మంత్రి అక్కడ విజిట్ చేశారు. విజిట్ చేయడంతో పాటుగా ప్యారలల్ గా ఆల్టర్నేటివ్ వేస్ ని అంటే బిల్డింగ్ ఎందుకంటే శాంతి భద్రతలకు సంబంధించిన విభాగం కావడంతో దానికి ఇమ్మీడియట్ గా 24/7 దానికి మొత్తం కూడా యాక్టివిటీస్ ఉండాలి కాబట్టి దానికి ఉన్నపల్లంగా ఇమ్మీడియట్ బేస్ లో ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయాలనేది స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కూడా ఆయన సూచించారు. సో ఒక బిల్డింగ్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ మొత్తం పోలీస్ స్టేషన్ ని అక్కడికి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సంపత్.